ఎగువ నుంచి వచ్చే వరద వల్ల జరిగే నష్టాన్ని ఏపీ భరించాలి కానీ ఆ వరద నీటిని మాత్రం మళ్లించుకోకూడదా అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రసంగించిన ఆయన బనకచర్ల విషయంలో ఎప్పటి వరకు బయటకు రాని అంశాన్ని వెల్లడించారు. వరద నీటిని తాము మళ్లించుకుంటే తెలంగాణకు ఏం నష్టమని ఆయన ప్రశ్నిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్త వరద దిగువ రాష్ట్రమైన ఏపీకి జరుగుతున్న నష్టం అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. ఇది ఆసక్తికరంగా మారింది. గోదావరికి వరదలు వస్తే అది ఏపీలో పడే వర్షాల వల్ల కాదు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడితే ఆ నీరు దిగువకు వస్తాయి. ఎగువ రాష్ట్రాలు తమ సామర్థ్యం మేర ఆపుకుంటాయి, మిగతావే కిందకు వస్తాయి. కాళేశ్వరం ద్వారా తెలంగాణ ఎత్తిపోసుకోవచ్చు, కానీ ప్రాజెక్టులో లోపాల కారణంగా పరిమితంగానే ఎత్తిపోసుకుంటున్నారు. ఎక్కువ నీరు దిగువకు వచ్చేసి ఏపీపై పడుతోంది. దీనివల్ల ఏపీలో కొన్ని గ్రామాలు మునుగుతున్నాయి. గోదావరి ముంపు ఏపీకి సమస్యగానే ఉంది. ఈ ముంపును ఏపీ భరించాలి, కానీ ఆ నీటిని మాత్రం వాడుకోవద్దనడం ఏమిటి అని చంద్రబాబు నాయుడు తాజాగా ప్రశ్నించారు. నేరుగా సముద్రంలోకి పోయినా పర్వాలేదు, కానీ ఏపీ వాడుకోకూడదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. దీనికి చంద్రబాబు ఎలా కౌంటర్ ఇస్తున్నారు? గోదావరి మీద తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కావాలంటే అన్ని ప్రాజెక్టులు కట్టుకుని నీటిని మళ్లించుకోవాలని తామేమి అభ్యంతరం చెప్పబోమని చంద్రబాబు అంటున్నారు. దిగువ రాష్ట్రం ఎలాంటి ఆఫర్ ఇస్తే సంతోషించాల్సిన ఎగువ రాష్ట్రం అయినా సరే సముద్రంలోకి వెళ్లే నీళ్లను వాడుకోవద్దని రాజకీయం చేస్తుంది. చంద్రబాబు అడిగిన దానికి ఇప్పుడు తెలంగాణ సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది.